హాయ్ అండి. మన టెర్రస్ గార్డెన్లో ఈవేళ మనం కొత్తిమీరని హార్వెస్ట్ చేద్దామండి. కొరియాండర్ని ఎలా చూద్దామా. ఈవేళ వచ్చేసి మనం మన టెర్రస్ గార్డెన్లో చాలా 3 కుండీల్లో వచ్చేసి నేను కొత్తిమీర వేసానండి. యాక్చువల్గా దాన్ని ఏమీ లేదు, ఇంట్లో ఉన్న ధనియాలను మాత్రమే నేను వేసానండి. నేను బయట నుంచి ఏమీ స్పెషల్గా ధనియాలు తెచ్చి వేసుకోలేదు. ఈ కొత్తిమీరని మనం పెంచుకోవాలంటే కనుక టెర్రస్ గార్డెన్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అందరికీ వచ్చేది మ్యాక్సిమం. ఇది మనం వేసిన ధనియాలు ఈవేళ వేస్తే కనుక ఇంచుమించు మనకి ఒక 10 డేస్లో మొలకలు వస్తాయండి. ఈ మొలకలు వచ్చేసి మనకు వచ్చిన తర్వాత మనకి మ్యాక్సిమం 1 మంత్కి రెడీ అవుతుందండి మనకి కొత్తిమీర అనేది. యాక్చువల్ కుండీలో ఫుల్గా కొత్తిమీర అనేది బాగా వచ్చిందండి. కానీ ఏంటంటే మొన్న తుఫాన్ వల్ల కొంచెం దానికి డ్యామేజ్ అయిందండి. అందుకని కానీ డ్యామేజ్ అయినా కూడా మ్యాక్సిమం ఒక కట్ట మాత్రం కంపల్సరీగా వచ్చిందండి నాకు. కానీ మనం బయట కొన్న కొత్తిమీర కంటే కూడా బోల్డ్ కట్టలు కొంటాము. కానీ మనం టెర్రస్ గార్డెన్లో పెంచుకున్న కొత్తిమీరని హార్వెస్ట్ చేసేంత హ్యాపీనెస్ ఏమీ లేదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్టార్టింగ్లో మనం ధనియాలు వేసుకునే ముందు మట్టి మనం కలుపుకుంటాం కదండి. ఆ మట్టిలో వచ్చేసి 50% మట్టి తీసుకుంటే కనుక 20% కంపోస్ట్, 20% కౌ డంగ్, కొంచెం మస్టర్డ్ కేక్ అనేది బాగా కలిపేసుకుని ఆ మట్టిలో మనం డైరెక్ట్గా ధనియాలు వేసుకుని పెట్టుకుంటే చాలండి. ఇంకా అంతకుమించి మనం దీనికి ఏమీ చేయక్కర్లేదు, కేర్ ఏం తీసుకోక్కర్లేదు. జస్ట్ వాటర్ పోస్తే చాలండి.